మీ మాటనే తుది మాట అని చెప్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రకంగా అక్కడ జరుగుతున్నటువంటి చెట్ల కొట్టివేతలో కానీ పర్యావరణ పరిరక్షణ విషయం లోపల కానీ విఫలం చెందితే విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చినప్పుడు పోలీసులు తెలంగాణ ప్రభుత్వం అమానవీయంగా ప్రవర్తించినటువంటి విషయాన్ని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎందుకు ఖండించలేకపోయినరో తెలంగాణ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిన్ననే మీరు ఇద్దరు కలిసి ధర్నాలో ఒక వేదిక మీద కూర్చున్నారు ఢిల్లీలో. మరి అప్పుడన్నా ట్విట్టర్లలో ఫేస్బుక్లలో రాత్రి 3 గంటలకు ట్వీట్లు చేసేటువంటి లోక్సభలో ప్రతిపక్ష నాయకుల వారికి హెచ్సియు పరిధి లోపల పోలీసులు ధర్నా చేస్తున్నటువంటి ఆడపిల్లల్ని జుట్టు పట్టుకొని ఈడ్చుకుపోయినటువంటి సంఘటన ఎందుకు కనబడలేదు? ఎందుకు ముఖ్యమంత్రి గారిని ఇట్లాంటి తప్పు పనులు చేస్తా ఉన్నావు? విద్యార్థులతో ఎందుకు గొడవ పడతా ఉన్నావు? మా నాయనమ్మ యూనివర్సిటీకి ఇచ్చిన భూముల్ని ఎందుకు లాక్కుంటున్నావు అని ఒక్కసారైనా ఎక్స్ప్లెనేషన్ అడిగినరా? ఎంతసేపు రాజకీయం తప్ప ఎవరికి మంత్రి పదవులు ఇద్దాం, ఎవరికి మంత్రి పదవులు తీసేద్దామనేటువంటి యావ తప్ప తెలంగాణ రాష్ట్రంలో బగ్గుమన్న హెచ్సియు విద్యార్థుల ఆకాంక్ష ఏంది అని ఒక్కసారి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని అడుగున్నట్లయితే ఈ సమస్య వచ్చేది కాదు. పోనీ రాహుల్ గాంధీ గారు మాట జవదాటి ముఖ్యమంత్రి ఏమైనా పోతుంటే దాని గురించి అయినా స్పష్టంగా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే బాగుంటుండే. నేను మరొకసారి చెప్తా ఉన్నా, కోర్టులో ఉన్న విషయం మీద ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం సబ్జుడీస్ అవుతుంది. కాబట్టి హెచ్సియు విద్యార్థులు ముక్త కంఠంతో జరిపినటువంటి పోరాటానికి ఫలితంగా ఈరోజు వచ్చినటువంటి తీర్పు విద్యార్థులకు అనుకూలంగా కనబడుతుందని చెప్పి దాన్ని మనం ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. ఖచ్చితంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల పరిరక్షణ విషయంలో డే 1 నుంచి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులం మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అన్ని వేదికల మీద కొట్లాడతామని చెప్పినాం. గౌరవ హెచ్ఆర్డీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారికి విజ్ఞప్తి ఇచ్చినాం. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గారికి కూడా లెటర్ ఇచ్చినాం. వారు కూడా తెలంగాణ అటవీ శాఖ అధికారుల నుంచి నివేదికను కోరినారు. మేము మొదటి నుంచి కూడా ఈ విషయంలో చాలా స్పష్టంగా యూనివర్సిటీ విద్యార్థులకు అండగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొందరు మిత్రులు అంటున్నారు, మైహోమ్కి ఇచ్చినప్పుడు ఏం చేసిర్రు, విహంగకి ఇచ్చినప్పుడు ఏం చేసిండ్రు, రోడ్లు వేసినప్పుడు ఏం చేసిర్రు అని. అప్పుడు చేయాల్సింది చేసినాం, ఇప్పుడు కూడా చేయాల్సిందే చేస్తాం. భవిష్యత్తులో ప్రభుత్వ భూములు యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం విద్యార్థుల పక్షాన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులం, శాసనసభ్యులం అందరం కూడా నిలబడతాం. ప్రభుత్వం చేసేటువంటి ఏకపక్ష నిర్ణయాలని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విజయం విద్యార్థులు సాధించినటువంటి విజయంగా భావిస్తూ తుది వరకు సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పుల్ని గౌరవిస్తూ సుప్రీంకోర్టులో వచ్చేటువంటి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇప్పుడు రాజుగారు అది ఫారెస్ట్ భూమా, రెవెన్యూ భూమా, మీరు చెట్లు పెంచినరా, కంచె భూమా, ఇట్లాంటి చర్చలకు పోదలుచుకోలేదు నేను. ఎందుకంటే విషయం సుప్రీంకోర్టు ముందు పెండింగ్ ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో వాల్టా అనే ఒక చట్టం రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏర్పాటు చేసింది. వాల్టా చట్టం ఏం చెప్తుందంటే, మీరు మీ ఇంటి కాంపౌండ్లో ఉన్న చెట్టుల్ని కొట్టాలన్నా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని చెప్తుంది, లేదా మున్సిపల్ అధికారుల అనుమతి తప్పనిసరి అంటది. ఒకవేళ అవి ఏమైనా పర్యావరణానికి సంబంధించినటువంటి చెట్లు, టేక్ చెట్లు లాంటివి అయితే అటవీ శాఖ అధికారుల పర్మిషన్ కూడా తీసుకోమని చెప్తుంది. ఒక్క చెట్టు కొట్టాలంటేనే ఇన్ని అనుమతులు తీసుకోవాల్సిన రాష్ట్రంలో 3 రోజులలో 100 ఎకరాల్లో 1000 చెట్లు ఎట్లా నరికినారని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిలే ఆశ్చర్యపోతున్నారు. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలన్నా తెలియదని నేను అనుకుంటలేను. తెలిసి కావాలని రాష్ట్ర ప్రభుత్వం తనకున్నటువంటి అర్జెన్సీ తొందరగా ఆ భూముల్ని బ్యాంకు మార్టిగేజ్ నుంచి రిలీజ్ చేసుకొని ఎవరికో వేలంలో అమ్మేసి 1000 కోట్లు వస్తే దాని పేరిట అభివృద్ధి చేస్తున్నామో అప్పులు కడుతున్నామో అని చెప్పడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం తప్ప అధికారులకు తెలియదని నేను అనుకోవట్లేదు. బికాస్ దే ఆర్ వెల్ వర్స్డ్ విత్ ద సబ్జెక్ట్. కాబట్టి అన్ని తెలిసినా ఏమవుతుంది, మేము అధికారంలో ఉన్నాం, మమ్మల్ని ఎవరు ఆపుతారు అనేటువంటి ఒక దురహంకారంతో ముందుకు పోయింది. కాబట్టి ఇలా ఎదురు దెబ్బ దాకింది తప్ప ఇంకొకటి కాదు.
అందుకనే గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏం చెప్పినారంటే ఈ ఆర్డర్లో మేము చెప్తున్నటువంటి అంశాలన్నింటినీ చీఫ్ సెక్రటరీ గారు ప్రత్యక్షంగా పర్యవేక్షించి సంఘటనా స్థలానికి వెళ్ళి ఈరోజు మా ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి హైకోర్టు రిజిస్ట్రార్ వెళ్ళి అక్కడి నుంచి ఫోటోలు వీడియోలు అక్కడ జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి